நான் சொல்றதுன்னா ஆரம்பத்துல இவங்க எப்படி இருந்தாங்க 2.5 வருஷமா இவங்க வந்து படுக்கை இருக்காங்க. రెండున్నర ఏండ్లకు ముందు గట్ట జరిగింది. ఫస్ట్ లో నడంతులు జరిగింది యాక్సిడెంట్ ఉంది சொல்லுங்களா? అప్పటి నుంచి చెప్పండి. ఫస్ట్ ఉంది. అప్పుడు తర్వాత మేము ఎప్పుడు ఈస్టర్ పండగప్పుడు మీరు పండగ సెలబ్రేట్ చేసేసి వచ్చినప్పుడు ఈ అమ్మకు యాక్సిడెంట్ జరిగింది. இதில் வந்து பார்த்தீங்கன்னா தலையில் அடிபட்டுச்சு. வண்டியிலேருந்து கீழே விழுந்ததுனால, ரோட்டில் விழுந்ததுனால தலையில் அவங்களுக்கு அதிகமான అడిపట్టు డ్యామేజ్ అయ్యింది. అంటే మీరు పడిన ప్లేస్ కింద యాక్సిడెంట్ అయి పడిన ప్లేస్ ఏం ప్లేస్ అని చూసుకుంటే రోడ్ మీద పడింది నుంచల్లా మండేమో పగిలింది, బుర్ర పగిలింది. அதுக்கடுத்து உடனே நாங்கள் ஹாஸ்பிட்டலுக்கு கொண்டு போயிட்டுங்க. அதில் ஹாஸ்பிட்டலுக்கு போயிட்டு இவங்களுக்கு வந்து ஆப்ரேஷன் டேமேஜ் மண்டை ஸ்கல் ஆப்ரேஷன் பண்ணணும் அப்படின்ட்டாங்க உடனே. అంటే ఎమ్మకు బుర్ర మట్టం పగలలేదు, పగిలి కొంచెం బయటలోనే వచ్చేసా. హాస్పిటల్కి పోయినప్పుడు ఏం జరిగిందంటే ఇంకా ఎమ్మకు పెద్ద ఆపరేషన్ చేయాలా అలాని చెప్పి தொண்டையில வந்து ஆப்ரேஷன் பண்ணிட்டாங்க. தொண்டையில அந்த இது போட்டாங்க, ஹோல்ஸ் போட்டாங்க. ஏன்னா மூச்சு வந்து பிரீத்திங்காக. அதுக்கடுத்து மூக்குல வந்து டியூப் போட்டாங்க, యూరిన్కు ట్యూబ్ పోట్టాங்க. 3 ఇది పోట్టాங்க. హాస్పిటల్లోనే ఆపరేషన్ జరిగినప్పుడే ఈడ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. మూచి గాలి తీసేనికి కొంచెం ప్రాబ్లం ఉంది. ఏడేసేసారు ముక్కులో ట్యూబ్ వేసేసారు. ఆ ట్యూబ్ ముక్కులు వేసిన ట్యూబ్ నుంచి ఏదైనా జ్యూసో కానీ అన్నమో కానీ మిక్సీలో వేసి దాన్ని యూరిన్ ట్యూబ్ను అప్పుడే వారు పెట్టేశారు. ఇప్పుడు ముట్టుగా அங்கே 2 மாசம் இருந்துங்க ராமச்சந்திர ஹாஸ்பிட்டல். சென்னை రామచంద్ర హాస్పిటల్ అనేది మెడ్రాస్లో పెద్ద పాపులర్ అయిన హాస్పిటల్. ఆడ 2 నెలలు ఉన్నారు. அதுதான் சொல்றேன். இது இப்போ அங்கே ஹாஸ்பிட்டல் வந்து பார்த்தீங்கன்னா ரொம்ப அங்கிருந்து நாங்கள் வரக்குள்ள வந்து பார்த்தீங்கன்னா உடல் வந்து ரொம்ப வீக்கமாக இருந்துச்சு. அந்த హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు బాడీ ఫుల్గా వీక్గా ఉండింది. ఏమి స్ట్రెంత్ లేదు, ஒண்ணுமே உடம்புல அவங்களுக்கு வந்த ஸ்ட்ரென்த் இல்லை அவங்களுக்கு. அதுக்கடுத்து வந்து பார்த்தீங்கன்னா அவங்களுக்கு வந்து ట్యూబ్ వల్ల ఏదో సాపాడు ஊட்டணும் எல்லாமே பண்ணுவோம். ఆ ట్యూబే వాళ్ళకి వచ్చేసి నీలో కానీ అన్నమో కానీ ఏదైనా కానీ ఆ ట్యూబ్ నుంచే పోవాలి. ముక్కు నుంచి ట్యూబ్ అదా నుంచే పోవాలి. இப்போ அவங்க పడుకే தான் இருந்தாங்க. అప్పటి నుంచి వారు పడక మీదే ఉండారు. சிஸ்டர் வந்து தொடர்புல வரக்குள்ளதான் வந்து பாத்தீங்கன்னா ஒரு 8 மந்த்துக்கு பிஃபோர் வந்து பாத்தீங்கன்னா சிஸ்டர் வந்து ப்ரேயர் பண்ணாங்க. 8 నెలల ముందరట మీరు వచ్చేసి అక్క సిచ్యువేషన్ తెలిసి ప్రేయర్ స్టార్ట్ చేశారు. அது வந்து இந்த தொடர்பு எப்படி கிடைச்சுன்னா எங்களுக்கு தம்பி இளவரசன் வந்து அக்காவுக்கு தெரிஞ்சவங்க. அந்த ஊழியத்தின் பாதையில எங்களுக்கு ஒரு మినిస్ట్రీ సేవకము నింద వీళ్ళ తమ్ముడు రిలేషన్షిప్ మీతో ఉండింది. వాళ్ళ నుంచి వీళ్ళకి మీకు అంతే తెలిసింది. తమ్ముడు వచ్చి మీకు చెప్పాడు వీళ్ళు ఫోన్ చేశారు. இப்போ சிஸ்டர் வந்து பாஸ்டர் அம்மா வந்து డైలీ உங்களுக்காக ஜெபம் பண்ணிருக்காங்க. పాస్టర్ అమ్మ వచ్చేసి కంటిన్యూగా 8 మంత్గా టైం చూడకుండా ఎమ్మకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. இப்போ வந்து பாத்தீங்கன்னா அவங்க பேசாத இருந்தவங்க இன்னைக்கு வந்து பேசுறாங்க, வாயில பேசுறாங்க, పాడறாங்க, பேசுறாங்க. ముందర మాట లేదు, ఎదువే ప్రాపర్గా సూత లేదు, ఏమి యాక్షన్ లేదు. అయితే ఇప్పుడు ప్రేయర్స్ పాస్టర్ అమ్మ ప్రేయర్ స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుతుంది, సమ్ యాక్షన్ చేస్తుంది. పాటలు కూడా ఇప్పుడు మీరు చూసినప్పుడు పాట కూడా పాడడానికి ట్రై చేసింది. నాట్ ఓన్లీ ట్రై చేసింది మటు కాదు, ఫీల్ చేసింది. ఆ వర్డ్ ఫీల్ చేసింది మనం అందరం ఇప్పుడు చూసాం. இப்போ சாப்பிடக்குள்ள வந்து பார்த்தீங்கன்னா 2.5 வருஷம் படக்க வச்சு தான் சாப்பிட விட்டுருக்குங்க. இப்போ இவங்க சிஸ்டர் வந்து ப்ரேயர் பண்ணி வந்து பார்த்தீங்கன்னா இவங்க வந்து இப்போ சேர்ல உட்கார வச்சு சாப்பிட வைக்கிறாங்க. అంటే మీకు అర్థమైంది. అంటే బిఫోర్ ప్రేయర్ పాస్టర్ అమ్మ బిఫోర్ ప్రేయర్ చేసింది ముందరట పడక మీదనే పడపెట్టి వాళ్ళకి అన్నము ఇచ్చారు. ఆఫ్టర్ ప్రేయర్ స్టార్టింగ్ పాస్టర్ అమ్మ చేసిన తర్వాత ఇప్పుడు చైర్లలో మామూలుగా మీలాగా మాలాగా చైర్లను కూర్చొని
అన్నము ఇస్తా ఉన్నారు తింటున్నది. அதே போல வந்து వాటర్ టంబ్లర్లో வந்து தண்ணி குடிக்கிறாங்க. ఇప్పుడు ఏమంటే ఏదో యాక్షన్ లేదు. ఇప్పుడు చేతిలో గ్లాస్ పెడుతుంది, గ్లాస్ హోల్డ్ చేసి சாங் வந்து பாடுறாங்க. ஜீசஸ் சாங் ப்ரேயர் பண்ணக்குள்ள அவங்க பிரைஸ் லார்ட் சொல்றது அது மாதிரி எல்லாமே. ఇప్పుడు ఆఫ్టర్ ప్రేయర్ ఏమి జరిగిందని చూసినప్పుడు ఇప్పుడు పాటలు కూడా అయ్యమ్మ కొంచెం కొంచెం పాడుతుంది, హల్లెలూయా చెప్తుంది, ధన్యవాదాలు చెప్తుంది. ఇప్పుడు యూరిన్ అది పైపు తీసేసిండ్రా బ్రదర్? యూరిన్ ట్యూబ్ యూరిన్ ట్యూబ్ இருக்கு సిస్టర్. ఇప్పుడు అట్ ద ప్రెసెంట్ యూరిన్ ట్యూబ్ ఉంది. ఇంకా ఇది పైన సాప్ అయిపోయింది, పైన స్టాప్ అయింది. కానీ ఓకే. ఇది నేను ఎత్తేసారు కానీ యూరిన్ ట్యూబ్ మాత్రం ఉంది. అది ఇప్పుడు அதுவும் அந்த ஸ்கல் ஆபரேஷன் வந்து பண்ணிட்டோம்னா அது ரிமூவ் பண்ணிடுவோம். ఇప్పుడు ఇంకా తల్లని వచ్చేసి స్కల్ ఆపరేషన్ చేయాలంట. ఆ ఆపరేషన్ చేసేసామంటే దాంతో రిమూవ్ చేసేసారు. இப்ப வந்து நிக்கி வைக்கிறது சிஸ்டர் ஸ்டாண்டிங். అంటే మీరు చెప్పని అమ్మ సాక్షి ஸ்டாண்டிங்ல வந்து இப்ப வந்து 2 பேரும் தூக்கி நிக்கி வைக்குவாங்க. இப்ப நான் மட்டும் தான் ஸ்டாண்ட் பண்ணி அவங்கள நிக்கி வைக்கிறேன். ఇప్పుడు నిక్కిరాంగలయ్యా, நிக்கிறாங்க. ఇప్పుడు నిక్కి வைக்க போட்டு அனுப்பிச்சுடுங்க. இப்ப அங்க டாக்டர் வந்து அந்த காலை வந்து நல்ல இது பண்ணுவீங்க. సరే. ఇప్పుడు ప్రేయర్ చేసిన తర్వాత మనం వినేమో స్టార్టింగ్ లోనే ఏదో ఒక యాక్షన్ కూడా లేదు అనేసి. ఇప్పుడు 2 మెంబర్స్ షేర్ ఆ అమ్మకు పెట్టి నిలిపేయమంటే నిలుస్తుంది. ఇప్పుడు అల్ల సిచ్యువేషన్ లేదు, ఒక మనిషి పెట్టితేనే అమ్మ నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. అంత స్ట్రెంత్ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ஒவ்வொரு நாளும் ஆண்டவர் அவங்களுக்கு வந்து நல்ல ప్రతి దినము డే బై డే అక్కకు స్ట్రెంత్ ఇస్తా ఉన్నాడు దేవుడు. డే బై డే గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ ఉంది, సిస్టర్. ప్రతి దినము ఇంప్రూవ్ ఉంది. సరే, దేవునికి స్తోత్రం. சிஸ்டர் இப்ப வந்து ఇప్పుడు நான் கூப்பிடுறாங்க. ஐயா 3 வார்த்தை பேசினாதான் இதுக்கு முன்னாடி பேசுவாங்க. சிஸ்டர் பண்ணதுல இருந்து இப்ப வந்து பாத்தீங்கன்னா இடத்தோடனே ஃபர்ஸ்ட் వార్డులో பேசுவாங்க. ముందర ప్రేయర్ చేసి దీనికి ముందరట చూసినప్పుడు చూసినట్టే ఒక మాట లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అంటే సడన్ గా కొంచెం కొంచెం మాటలు వస్తుంది. ఇంకా లేకంటే అమ్మ నాన్న అన్న అదే అమ్మ నాన్న అనేసి பிள்ளைங்க பேர்ல పిల్లల పేరు పెట్టి கூப்பிடுறாங்க. சைல்டு நேம் எல்லாம் சொல்லி கூப்பிடுறாங்க. ரக்ஷிதா ரவீந்திரன் எல்லாம் சொல்லி கூப்பிடுறாங்க. దేవునికి స్తోత్రం. గుడ్ ఐడెంటిఫై. అంటే చిన్న మాట నేను ఏం చెప్తున్నా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ సేవ చేస్తున్నా అంటే అది యేసయ్య ఇచ్చిన కృప, నా వల్ల ఏమీ కాదు. దేవుడు నన్ను నడిపిస్తేనే నేను ఇక్కడికి రాగలిగినాను. దేవునికి இரு ఒక్క నిమిషం నేను సాక్షి. అయితే பேசுகிறாங்க. నేను ప్రేయర్ చేసేటప్పుడు నాకు ఫోటో పెట్టినప్పుడు ఆ సిస్టర్ అదే పడక మీద ఉంది. ఆ ఫోటోలు కూడా నేను మీకు పెడతా. నల్లటి ఆకారంతో అసలు ఒక చనిపోయిన శవం లాగా నాకు కనిపించింది. ఫస్ట్ నేను చూసింది ఈ సిస్టర్ ను, నల్లటి ఆకారము, మొత్తం ఈ పైపులు అన్నీ ఉన్నాయి. ఇంకా నేను చనిపోయిందా ఈమె బ్రతికిందా అనే డౌట్ కూడా నాకు వచ్చింది. అయినా నాకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రేయర్ చేయి. చేసినప్పుడు వెంటనే బ్రదర్ మాకు ఫోటోలు పెట్టిండు, ఏ వారంలో ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది అనేది నాకు వారం ఫొటోస్ పెట్టిండు. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంది అని అంటే, ఇక్కడికి వెళ్ళు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఇంకా దేవుడు మెరాకిల్ చేస్తాను. తమిళనాడు రాష్ట్రము వెళ్ళు అంటే, నేను ఇప్పుడు ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ బ్రెయిన్ ఆపరేషన్ అనేది ఎవరికి జరగదు. ఇప్పుడు ఈమెది చాలా 4వ పేషెంట్ ఈమె. ఇప్పుడు బ్రెయిన్ 4 పేషెంట్ ఇప్పుడు 3 హీల్ అయిపోయింది ఆపరేషన్ లేకుండా. ஆபரேஷன் மொத்தம் இந்த அம்மா வந்துட்டு 4வது பேஷண்ட். 3 பேருக்கு வந்துட்டு பிரெயின் ஆபரேషన్ ఇల్లామలే கடவுள் సుగత கொடுத்துட்டாரு. ఇప్పుడు కూడా మీరు ఆపరేషన్ కావాలని ఫిక్స్ కావద్దు. ఏమనే ఫిక్స్ కావాలంటే ప్రభా నన్ను ముట్టేయి అంతే. హీల్ హర్ అంటే ఆపరేషన్ అని నీ మైండ్ ఆపరేషన్ మీద ఉంది, అది వద్దు. అర్థమైంది కదా బ్రదర్? ఆపరేషన్ మీద మైండ్ வச்சிருக்காங்க. మైండ్ ఉంది, మైండ్ ఆపరేషన్ మీద ఉంది, అది వద్దు. அது தூக்கி எடுத்து போடுங்கன்றாரு அம்மா. அது எடுத்து போடுங்க. அவங்க தனியாவே எந்திரிப்பாங்க.
మరి ప్రార్థన చేద్దాం. నాకు చాలా సంతోషం ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్యమైన పర్సన్ దురై బ్రదర్ చేయబట్టి వచ్చినాము, లేకపోతే చాలా భయపడ్డాము. వస్తాము కానీ భాష రాదు, ఏం చేయాలి నిజంగా నిజంగా ఏం చేయాలి, నేను రావాలంటే నాకు భాష రాదు. యేసు రక్తం, యేసు రక్తం నిజం, 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 రక్తం యేసు రక్తం నిజం, యేసు రక్తం నిజం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం నిజం, 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 యేసు రక్తం రీకి అలరారా రీక తరియ బరీక అరే హలరా రీక త్రియ బరబషల రబబబ బరిగల రీక బషల రబదియల రీక రీక நீ சொல்லணும் நீ சொல்லணும் இயேசு ரத்தம் சொல்லு. இயேசு ரத்தம் ஜெயம் கொடுக்க ரெடியா இருக்கிறார். ரெண்டு பேரும் ఒప్పుకోవాలి, ரெண்டு பேரும் ఒప్పుకోవాలి. ஒத்துக்கணும். నేను సేవ చేస్తా ప్రభా, నా భార్య ఏం లేదు, நாங்க குடும்பமா వెళ్ళిపోతాము, సేవకి వెళ్ళిపోతాము. మేము ఎక్కడ ఎక్కడ పోమంటే అక్కడ వెళ్ళిపోవాలా. எங்க போக சொல்றாங்களோ அங்க இங்கதான் அங்கதான்றது கிடையாது. எங்க சொன்னாலும் పోవాలా. నా ఇల్లు నా ఊరు అద ఏం నడవదు. ఇంకా எங்க ஜனங்க என் ஊரு என் வீடுன்னு சொல்லக்கூடாது. బాగా అయిందా వెళ్ళిపోతాను చెప్పాలి. நல்லா ஆயிடுச்சுன்னா நாங்க இங்க இருக்க மாட்டோம். எங்க நீங்க சொல்றீங்களோ அங்க நாங்க ஊழியத்துக்கு போயிடும் குடும்பமா. అది చెప్పాలి. அது நீங்க கடவுளுக்கு ஒப்பு கொடுக்கணும். నీకు డ్యూటీ ఏం లేదు, నువ్వేం డ్యూటీ చెయ్యవు, నీకు ఎంత స్టడీ ఉన్నా డ్యూటీ చెయ్యవు అని దేవుడు చెప్తున్నాడు. எவ்வளவுதான் உங்களுக்கு படிப்பு இருந்தாலும் உங்களுக்கு வேலை இல்லை, ஒரு ஜாப் இல்லை, உலக பிரகாரமான ஜாப் கிடையாது. கடவுளுக்கு கீழே தான் நீங்க ஜாப் பண்ணணும். దేవునికి అంతే, దేవుని సేవే నీ జాబ్ అంతే. దేవుడే నీ యజమానుడు. అంతేగాని ఫస్ట్ మీ బ్రదర్ వచ్చినప్పుడు కూడా, మీ బ్రదర్ ఇలవర్సన్ బ్రదర్ ఫస్ట్ చర్చ్కి వచ్చినప్పుడు కూడా ఆయన ఆన్లైన్ ప్రేయర్లో పాస్టర్మ దర్శనం చెప్పింది, నువ్వు సేవ చేస్తావు బ్రదర్ అనేసి. నెక్స్ట్ మంత్లో ఒక పాస్టర్ వచ్చి ఆయన చర్చి తాళాలు ఇచ్చి సంఘం ఉన్నది, సంఘం ఉన్నది, చర్చ్ ఉన్నది, 1 month లో వచ్చేసింది సంఘం. హౌ బ్యూటీ అది చెప్పండి బ్రదర్ తెలుగులో. எவ்வளவு அருமையான தேவன் பாருங்க. அக்கா ஜெபம் பண்ணி கடவுள் உங்களுக்கு தேவனுடைய ஊழியத்தை தான் கொடுத்துக்கிறாரு அப்படின்னு சொல்லி ஜெபம் பண்ணதுமே ஒரு பாஸ்டர் அவரா வாலண்டரியா வந்து சர்ச்சோட சாவி எல்லாம் பொறுப்பும் கொடுத்து சர்ச்சை நடத்துங்கன்னு சொல்லிட்டு சொன்னாங்களாம். அது இன்னைக்கு நடந்திருக்குதான், நடந்துகிட்டே இருக்குது இப்போ அட் த பிரசன்ட். మీ బ్రదర్ విషయంలో అది జరిగింది. உங்க தம்பி காரியங்கள்ல அது நடந்தது, మీకు కూడా జరుగుతుంది, உங்களுக்கும் அதே தான் நடக்குது, அதே தான் நடக்கும். మీరు చెప్పాలి, ఒప్పుకోవాలా. ఒప్పు கொடுக்கும். ప్రభా నన్ను ఎక్కడ తెలుగు రాష్ట్రానికి రమ్మంటే కూడా రావాలి, నీకు భాష రాదు అయినా కూడా పంపిస్తాడు, రావాలా. அதாவது அவர் எங்க அனுப்புறாரோ அது ஆந்திராவா நார்த்தா எங்கன்னு தெரியாது, பாஷை வரதா வரலையான்றது தெரியாது, எங்க சொல்றாரோ அங்க போயிடணும். అంతే, கால் முளைச்சதுமே போயிடணும். அவர் கொடுக்குறேன்னு சொல்லிட்டாரு. మీకున్నది అదే, నీకు ఏ ఆపరేషన్ ఏం అవసరం లేదు. நாங்க ఆపరేషన్ ఏమంటే అక్క వాళ్ళు వచ్చేసి మీరు చెప్పారు, ఏం చెప్పారు, మీకు మీ తన ఎక్కువగా మీరు వెల్ స్టడీడ్ పర్సన్ అయితే మీకు జాబ్ లేదు. ఇది ఎందుకు వచ్చిందంటే దేవుడు మీతో వచ్చేసి సేవకంకు పిలుస్తా ఉన్నాడు, ఇప్పుడు మీకు హీలింగ్ ఇస్తా ఉన్నాడు, హీలింగ్ ఇచ్చాను అన్నాడు. అయితే మీరు హీలింగ్ దొరికిన తర్వాత ఇమ్మీడియట్ గా దేవుడు ఆడ పంపాడు, ఆడ మీరు పోయి మినిస్ట్రీ చేయాల అనేసి మీకు దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇదన్నీ మీరు చెప్పి నేను వీళ్ళకి ట్రాన్స్లేషన్ చేశాను. ఇప్పుడు వీడేం చెప్పాడు రీసెంట్గా, ఇది నాకు 1 month ముందరనే నేను గొర్రెలతో పెట్టుకుని కాస్తా ఉన్నాను. ఇది దేవుడు అయితే అప్పుడే నేను హైదరాబాద్ వెళ్తామని ఉన్నాను. అయితే నా చేతిలో పోయిన దేవునికి స్తోత్రం. 1 month ముందు నాకు ఒకటి తొందర అదే ముందు చెప్పినా కదా, ఒక 2,000 పంపిస్తానా చార్జ్ పైసలు, ఇంకా లేదు నువ్వు పైసా అవసరం లేదు, నువ్వు పోయేది అవసరం, నువ్వు పోయేది అవసరం. మా దగ్గర డబ్బులు లేవు ప్రభా, మేము ఎట్లా పోవాలంటే నువ్వు
అది 4,000 టికెట్స్ అవే వచ్చినాయి மல்ல అంతే వచ్చినాయి. அதாவது நாங்க போகல, அந்த காசு அவங்களுக்கு பிரயோஜனப்படட்டும்னு உங்களுக்கு காசு அனுப்பணும். ஆனா கடவுள் வந்து என்னை வந்துட்டு நீ காசு அனுப்பாத, நீ நேர்லயே போ, காசு விஷயம் இல்லை, நீதான் விஷயம். అది మేము అనుకున్నాము కొంచెం వాళ్ళకి యూజ్ అవుతుంది అది చెప్పేసి అన్నక్క అనుకున్నాం. సిస్టర్ అర్థమైందా? అంకుల్ చెప్తున్నాడు కదా, బ్రదర్ చెప్పింది అర్థమైందా? ஏன்னா இவங்க சொல்றாங்க காசு அனுப்பிவிட்டுட்டாங்க உங்களுக்கு, அது உங்களுக்கு யூஸ் ஆகும்னு சொல்லி அனுப்பிவிட்டுட்டாங்க. ஆனா கடவுள் சொன்னாராம், காசு விஷயம் இல்ல, நீ நேர்ல போ, நீ நேர்ல போய் பிரேயர் பண்ணு, அந்த அம்மாவுக்கு பிரேயர் பண்ணு. ஆமென். சரியா? உனக்கு பிரேயர் பண்ணா உனக்கு கடவுள் வந்துட்டு சுகம் கொடுக்குறேன்னு சொல்லிட்டாரு. சுகம் கிடைச்ச உடனே இங்க இருக்க கூடாது, ஊழியத்துக்கு போயிடணும். எங்க போயிடணும்? ஊழியத்துக்கு. ஐயா இவங்களுக்கு முதல்ல தொடக்கத்திலே ஆண்டவர் வந்து அவங்களுக்கு தரிசனம் கொடுத்துங்கிறாங்க. ஊழியத்துக்குன்னு தான். அதான் வந்து சிஸ்டர் அவங்க அந்த உள்றதுக்கு பிஃபோர் சொல்லுங்க, படே దీనికి యాక్సిడెంట్కి ముందరట ஆண்டவர் உயிர் தெழுந்த பின்னாடி அவர் செஞ்ச உலகத்துக்கு என்னென்னலாம் அற்புதம் செஞ்சாரோ அதை பத்தி ఆల్రెడీ நீங்க சொல்லி இருக்கிறீங்க. அற்புதம் தானே அவங்க అంటే என்ன ஈஸ்டருக்கு உயிர் தெழுந்த பின்னாடி இயேசு சாமி இந்த உலகத்துல என்னென்னலாம் செஞ்சாரோ அதை பத்தி தான் நான் பேச போறேன்னு என்கிட்ட பேசுறேன். అంటే నేను మాట్లాడాను ఈస్టర్లోనే నేను ఏం మాట్లాడదంటే దేవుడు తన చర్చిలో అనిపోయి నేను ఏం మాట్లాడాలంటే నిర్ణయం చేసినానంటే దేవుడు మళ్ళీ వచ్చి ఏమేమి చేస్తాడో, మనకి ఏమేమి అద్భుతాలు చేస్తాడో అనేది నేను చర్చిలో పోయి ఆ మందిరాంట్లో పోయి నేను చెప్పాలా. உயிர் தெழுந்த பின்னாடி அவர் செஞ்ச உலகத்துல என்னென்னலாம் அற்புதம் செஞ்சாரோ, மெராக்கல் செஞ்சாரோ அதுதான் நான் பேசுவேன் அப்படின்னாங்க. இவங்க எழுத பின்னாடி సెకండ్ కమింగ్ లోనే అంటే వీరందరికీ తెలుస్తుంది. వీరందరి ముందరాటను ఈ అమ్మ వచ్చేసి చెప్పింది, నేను చర్చిలో పోయి రేపు ఇదే మాట్లాడాను అలా అనేసి నిర్ణయం చేసింది. దేవుడు చేసిన అద్భుతాలు అన్నీను, మిరాకిల్ అన్నీను నేను చెప్తాను అనేసి నిర్ణయం చేసింది. అయితే చర్చికి పోయేదానికి ముందరాటనే యాక్సిడెంట్ అయిపోయింది. అది సేవ చేయని అది సైతాన్. அது பின்னாடி அவங்க கிட்ட நான் பேசல, சர்ச்சுக்கு போயிட்டுங்க பேசல. இப்ப அவன் வந்து செய்ய விடமாட்டான், சைத்தான் வந்து அது அந்த வார்த்தையை சொன்னாங்க செய்ய விடமாட்டான், தடை. అంటే మళ్ళీ నాకు చెప్తున్నారు ఏంటంటే ఎవరు వచ్చినా వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడము, వాళ్ళ కోమాలో. அதாவது இவங்களுக்காக யாரெல்லாம் வராங்களோ ப்ரேயர் பண்றது அவங்களுக்கு எல்லாருக்கும் ஆக்சிடென்ட் நடக்குது. అది కూడా వీళ్ళ తమ్ముడు చెప్పినాడు. இவங்களுக்காக வந்து யாரெல்லாம் ப்ரேயர் பண்ணாங்களோ அவங்களுக்கு எல்லாருக்கும் ஆக்சிடென்ட் நடக்குது. அது வந்து அந்த அசுத்தாவி தான் நடக்குது. இவங்களுக்கு முதல்ல நல்லா தான் வந்தாரு. முதல்ல ஒரு ஐயா ஸ்டார்டிங்ல మంచిగానే వచ్చారు, நல்லா தான் வந்தாருங்க. இதே சாட்சி கட்டில தான் வந்து அவர் தான் எல்லாம் ரெடி பண்ணாரு. அப்புறம் பார்த்தா 1 month கழிச்சு கால் அடிபட்டுருச்சு. ఒక నెల అంటే ఇప్పుడు ఆయనకు మంచిగా వచ్చిండు, వచ్చి ప్రార్థన చేసినాక కాలు ఇరిగి நல்லா தான் வந்தாரு, நார்மலா வந்தாரு, நடந்து வந்தாரு. ఆయనకు కోమాలోనికి పోయిండు ఒక పాస్టర్ అని చెప్పిండు. ఇంకా ఎవరు? ఇంకొక పాస్టర్ కి కూడా ఇంకొక పాస్టర్ కి அங்க கை உடைஞ்சிருச்சு. அங்க இங்க வந்துருப்பல அங்க அந்த சமயத்திலே అంటే నాకు ముందు సిచువేషన్ చెప్పిండు, ఇట్లా కష్టం ఉంది మీరు వెళ్తారా అని అడిగిండు. இவ்வளவு கஷ்டம் அந்த இடத்துல இருக்குது, நீ போறியா அப்படின்னுட்டு கடவுள் பேசினாரு. அந்த இடத்துல இவ்வளவு ஆக்சிடென்ட் அப்படி இருக்குது, இந்த சுச்சுவேஷன்ல அந்த கஷ்டமான சுச்சுவேஷன் இருக்குது, நீ தைரியமா போவையா அப்படின்ட்டு அக்கா கிட்ட சொன்னாங்க. முன்னாடியே சொன்னாங்க. అదేకా అర్థం చేశారా? నేను కొంచెం కరెక్ట్ గా ట్రాన్స్లేషన్ చేశాను అనేసి ఆయన రాలేదు, వీళ్ళ బ్రదర్ రాలేదు. அவங்க வர்றதுக்கு முடிவு எடுத்தாங்க, ஆனா உங்களோட தம்பி வந்து வரல, ஏன்னா இவங்களுக்கு இடம் தெரியாது. அவர் வந்திருந்தாருன்னா அப்படி வந்துட்டு అయితే బ్రదర్ ఇప్పుడు మీరు సమర్పించుకొని ఒప్పుకొడుతూ ఒప్పుకోలు ప్రార్థన చేయండి.
ఒకటే నా భార్యకు నువ్వు లేవు ప్రభా, ఆపరేషన్ లాంటి దేవుడే చేస్తాడు. ఆపరేషన్ జరిగేది ఉంటే 70 నుంచి అన్న వస్తుంది, చేయవలసిన అవసరమే లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మాట్లాడుతుంది కదా, ఆపరేషన్ లేకుండానే లేస్తుంది కదా, ఇంకా ఆపరేషన్ ఎందుకు, ఇంకా లేచిపోతుంది. இப்ப ஸ்டார்டிங்ல ஒண்ணுமே இல்லாம இருந்தாங்க, అంతే. இப்ப ஜபத்தினால எந்திரிக்கிறாங்க, நிக்கிறாங்க, பேசுறாங்க, புரிஞ்சுக்கிறாங்க. இவ்வளவு நடக்குதுன்னா ஆபரேஷன் இல்லாம அவங்க எந்திரிச்சு ஊழியத்துக்கு ஏன் போக மாட்டாங்க? ஒருவேளை ஆபரேஷன் இருக்குதுன்னாக்கல அது அவர் சந்திச்சுக்கிறாரு, அதை பத்தி நீங்க கவலைப்படாதீங்க. చేయాలనుకుంటే దేవుడు அந்த చెప్పిస్తాడు. ஆபரேஷன் காரியத்தை வந்து வழிவகையை ஏற்படுத்த முடியல. என்னதுன்னா அந்த ஆபரேஷன் பண்ற ப்ரொசீஜர் வந்து அவருது பண்ணணும்னா, அது உங்களுக்கு கிடையாது. உங்களுக்கு என்னன்னா ஒப்பு கொடுக்கறது. అంతే. ఇప్పటి వరకు అయితే ఎవరికి ఆపరేషన్లు జరగకుండా இப்ப 4வது கேஸ் இது. 3 கேஸுக்கும் ஆபரேஷன் நடக்கல, எதுக்கும் நடக்காது. அவங்களுக்கும் அப்படி ஆயிடுச்சா? அம்மா வந்து இதே மாதிரி இந்த கண்டிஷன்ல இருக்கிறவங்கள, இதை விட மோசமா இருக்கிறவங்கள மொத்தம் 4 இவங்களோட சேர்த்து 4 பேருக்கு 4வது ப்ரேயர் பண்ண வந்திருக்காங்க. 3 பேருக்கு ஜெபம் பண்ணி ஆபரேஷன் இல்லாமலே அவங்க சுகம் கிடைச்சு நின்னுட்டாங்க, இன்னைக்கு வாழ்றாங்க. இது பள்ளம் வந்தது சரியாயிடுச்சு. பள்ளமெல்லாம் நீங்க நினைக்காதீங்க, பள்ளமா இருந்து இருந்துட்டு போட்டுமே, அது ஏதோ குழம்பிட்டோம். இந்த இடத்துல ఇప్పటి వరకు అది ఎప్పుడు వస్తే వాళ్ళకి యాక్సిడెంట్ అది వెళ్ళిపోయి 8 నెలలు అయిపోయింది. மக்களாக நாங்கள் அநேக இடங்களில் భయపడేది అవసరం లేదు. நன்றி. எங்களை முன்குறித்தரே உமக்கு நன்றி. நேசிக்கிறே உமக்கு நன்றி. ஒவ்வொரு நாளும் எங்களை வழிநடத்துகிறீர். நன்றி செலுத்துகிறோம். நன்றி 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 నా ప్రియ కుమారుడు ధైర్యపడు. యేసు నామమున నిన్ను బలపరుస్తున్నా. యేసు నామమున నిన్ను బలపరుస్తున్నా. தைரியப்படுத்துகிறேன், பலப்படுத்துகிறேன். சுகத்தை தந்ததுக்காக உமக்கு நன்றி. அபிஷேக வல்லமை நீங்க தேவனுடைய தரிசனப்படுத்ததுக்காக நன்றி. இயேசப்பா, பாசம் பயப்படாதே கொடுத்த தரிசனத்துக்காக பலப்படுத்துறேன்னு சொல்றேன். பலப்படுத்ததுக்காக உமக்கு நன்றி. இயேசுவின் ரத்தம் இயேசப்பா, எங்களை முன்குறித்தரே ధైర్యాన్ని దేవుడు చూస్తున్నాడు. தைரியத்தை தேவன் பார்த்து கொண்டே இருக்கிறார். தைரியத்தை தேவன் பார்த்து கொண்டே இருக்கிறார். நாங்கள் ஒப்பு கொடுக்கிறேன் சப்பா. ஊழியம் செய்து கொண்டிருக்கிறார். மனைவி தேவனை சொல்லிக் கொண்டிருக்கிறார். రాసుకోండి మాటలు, ఈ రోజులు మీరు రాసుకోండి, టైంలు మీరు రాసుకోండి. நாளையும் இந்த நேரத்தையும் உங்களோட காலண்டர்ல உங்களோட டைரியில எழுதி வச்சுக்கோங்க, குறிச்சு வச்சுக்கோங்க. சப்பா, உமக்கு நன்றி 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 சப்பா. நீ செய்ய போற அற்புதத்துக்காக நன்றி, அடையாளத்துக்காக நன்றி, எங்களை முன்குறித்தது நன்றி. முன்ன இருந்த அந்த சைத்தான் என்ன பண்ணிருக்கிறான்னு, அசுத்தாவை என்ன பண்ணிருக்கான்னு, யாரெல்லாம் வந்தாங்களோ அவங்க மேல ஏறி அதை செஞ்சு வச்சான். இப்ப அவன் இல்ல. பண்ணியா பெட்டு போடுறது சொல்றது புரியும் புரியும். నీ మీద ఉండే అందరికి యాక్సిడెంట్ చేసింది అది. உன் மேல இருந்துதான் எல்லாருக்கும் ஆக்சிடென்ட் ஆகிற ஆவி உன் மேல இருந்துதான் எல்லாருக்கும் போய் ஆக்சிடென்ட் பண்ணி வச்சுச்சு. 8 மாசமா அந்த ஆவி உன் மேல இல்ல.
அது போனதுக்கு அப்புறம் தான் உங்க உடம்புல ஒரு பிரைட்னஸ் வந்திருக்குது. நீங்க பிரைட்டா இருக்கிறீங்க, கலர் சேஞ்ச் ஆயிருக்கிறீங்க. முன்ன கருப்பா இருந்தீங்க, இப்ப கலர் மாறுறீங்க. அப்போ உருவமே தெரியாது சிஸ்டர், உருவமே தெரியாது. ஃபேஸ் எல்லாமே டார்க் ஆயிட்டாங்க. இப்பதான் பிரைட் నేను భయపడిపోయినా. ముందర వచ్చేసి బాడీ చూసేని కాలేదు మా చేతిలో. అవును బ్రదర్, అయితే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు యాక్సిడెంట్ చేసింది అదేనంట, కానీ నేను ఎప్పుడు అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసినా అప్పుడు వెళ్ళిపోయిందని చెప్పి దేవుడికి స్తోత్రం. పంపించింది దాన్ని. యాక్సిడెంట్ ఆనాங்க அப்படின்னு 2 డేస్க்கு బిఫోర్ வந்து ఎక్కడ சொன்னாங்க. ఏంటంటే ఎమకు యాక్సిడెంట్ జరిగే దీనికి 2 డేస్ బిఫోర్ రెండు రోజుల ముందరటనే వాళ్ళ కూతురుకి వచ్చేసి కన్సు వచ్చి డ్రీమ్ వచ్చిందంట. ఒక కన్సు కళ వచ్చింది. కళ వచ్చిందంటే మరి వచ్చేసి అమ్మ వచ్చేసి డ్రీమ్కి యాక్సిడెంట్ అయింది சொன்னாங்க. அதுக்கு நாங்க சொன்னங்க அதெல்லாம் ஒண்ணுல சின்ன பிள்ளைங்க அப்படின்னு சொல்லிட்டு நாங்க அதெல்லாம் நான் எது చిల్డ్రన్స్ మీద చూసిండే వాళ్ళు లేదు, అలా అయ్యలేదు అని చెప్పి మీరు చెప్పేసారు. அப்படின்னு డ్రీమ్ వచ్చిందంట 2 రోజుల ముందర. ஆனா ஆண்டவர் பிஃபோர் தெரியப்படுத்தினார். அது ముందరటనే దేవుడు రెండు నెలల ముందరటనే దేవుడు చీపాడంట. అయితే అది చెప్పినప్పుడు మీరు విన్న ప్రార్థనలు ఉంటే అది పోయేది. ఇప్పుడు మాది చెప్తున్నా, నాకు బాబుకి చెప్పిండు దేవుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టు దేవుడు చూపించాడు. இப்ப தம்பிக்கு கூட பார்த்தோம்னா அவன் செத்து போன மாதிரி ஒரு காட்டினாங்க. అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్, ఇంకా మేము రోజు ఫాస్టింగ్ ప్రేయర్, అది తప్పిపోవాలా, అది జరగొద్దు, அது நடக்கக்கூடாது, அந்த ஆக்சிடென்ட் நடக்கக்கூடாது, அது மாறி போயிடணும் அப்படின்னு சொல்லிட்டு இவங்க ஃபாஸ்டிங்ல இருந்து அப்போ வரைக்கும் ப்ரேயர் பண்ணாங்க. ఇప్పుడు సేవకు వచ్చిండు, డ్యూటీ మానేసి. இப்பதான் வந்துட்டு அவங்க டியூட்டியை விட்டுட்டு வேலைக்கு வந்து இது ஊழியத்துக்கு. అంటే మనము జరిగేది దేవుడు చెప్తాడు. మన నోటిలో ఇప్పుడు ఎహెజ్కేలు 37వ అధ్యాయంలో ఉంది కదా బ్రదర్, ఎసెకియా 37వ అధికారத்துல ప్రవచనం ఎత్తి మాట్లాడును, ప్రవచనం ఎత్తి మాట్లాడు. అంటే ఈ యాక్సిడెంట్ జరగొద్దు, యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నా. வார்த்தையை சொல்லி நீங்க ஜெபம் பண்ணுங்க, நடக்க கூடாது அப்படின்னு சொல்லிட்டு ஜெபம் பண்ணுங்க. అది మన నోటిలోనే శాపము జయము అన్ని ఉంది. ఎక్కడ అంటే నీ నోటిలా. మరి நம்ம வாயில தான் ஆசீர்வாதமும் சாபமும் நம்ம வாயில தான் இருக்குது. బందయి యేసు నామమున నేను బంధిస్తున్నా, நான் இயேசுவின் நாமத்துல கட்டுறேன் அப்படின்னு சொல்லிட்டு கட்டினாங்க, அது நடக்கல. అంటే యేసు నామమున బంధిస్తున్నా. ఫ్యామిలీకి రక్షణ ఎప్పుడు కానీ నేను ప్రార్థన చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎటు పోకూడదు. அவங்க பிரேயர்னு சொன்னாங்கன்னா ஃபேமிலி மெம்பர்ஸ்ல இருக்கிறவங்க எல்லாருக்கும் பிரசன்ட்ல இருக்கும். అది నాకు తెలియదు చెప్పడం, నేను కూడా அது அவங்களும் சொல்லி இருக்கணும், நானே சொல்லி இருக்கணும், நான் சொல்ல மறந்து போயிட்டேன். அக்கா சொல்லுங்கக்கா. ஓ ஐ எம் சோ சாரி, செஞ்சு மறந்து போயிட்டேன். இல்லை மறந்து போகல, கரெக்ட் நெட்டே வேலை செய்யல. ఏంటంటే எனது நெட்டே வேலை செய்ய சொன்னீங்க. இப்போ வரைக்கும் ஆமா తీసుకో. எனதுலேருந்து நான் रक्त में जय, रक्त में जय, रक्त में जय।
ఆమేన్. స్తోత్రం. యేసు రక్తం యేసు నామములో